ఒక 2 గోవులు మాత్రం ఈ 25 డేస్ లో చనిపోయాయి. అది మనం కూడా ఒప్పుకోవాలి. అది ఎందుకంటే ఒకటి వృద్ధాప్యంలో ఉంది, ఇంకొకటి ఎండ తాపానికి కొంత ఇబ్బంది అయ్యి ఏదో అనారోగ్యం అయ్యి ఆ అనారోగ్యానికి కూడా వాళ్ళు వైద్యులు సంరక్షిస్తూనే ఉన్నారు. కొన్ని జరిగాయి, ఒక 2 మాత్రం జరిగాయి. దాన్ని వీళ్ళు 2 ఫోటోలు తీసుకొని బయట ఎక్కడో జరిగినట్టు కొన్ని ఫోటోలు తీసుకొని దీనికి ట్యాగ్ చేసేసి ఇష్టానుసారం 100 జరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నేను దీనికన్నా ఎక్కువ వాళ్ళను నేను అనలేను, ఎందుకంటే వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆయన కూడా ఒకప్పుడు 2 సార్లు ఈ టిటిడి దేవస్థానానికి చైర్మన్ గా, పాలక మండలి సలహాదారుడిగా తిరుపతిలో ఉన్నటువంటి వ్యక్తి. ఒకప్పుడైతే ఆయన నేను విశ్వసించను, నేను దేవుడి మీద నాకు నమ్మకం లేదు అది అన్నాడు. అది వేరే విషయం కట్ చేస్తే. దాని తర్వాత ఆయనకి వెంకటేశ్వర స్వామి ద్వారా ఆయనకి లబ్ధి చేకూరుతుంది అని తెలిసేపాటికి ఆయన బహుశా ఒక విషయం అవుట్ ఆఫ్ ద బాక్స్ సురేంద్ర నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి కూడా అలా ఆయన్ని దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు వాళ్ళకే తీసుకెళ్లి పదవులు కట్టబెడతాడేమో. ఎందుకంటే సార్ ఇప్పుడు మనము పురాణాలలో కూడా చూడండి, దేవుణ్ణి ఎవరు ఎక్కువగా దూషిస్తారో వాళ్ళని సేవకుడుగా నియమించుకుంటాడు ఆయన. వారిలో ఉండే గొప్పతనం ఏమంటే, మనము ఎంతసేపు దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం, మనం పూజిస్తూ ఉంటే ఆయన ఏమనుకుంటాడు, నా భక్తుడు ఎక్కడ వాడు నన్ను ఎవరైతే దూషిస్తున్నాడో వాడికి నా మహిమ తెలియాలి, అజ్ఞానిగా ఉన్నటువంటి వాడికి అజ్ఞానాంధకారంలో కొట్టు మిట్టాడుతున్నటువంటి వాడికి జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విధంగా మహానుభావుడు ఆయన సేవకుడుగా నియమించుకుంటాడు. దాని తర్వాత మారితే సంతోషం, మారకుండా అదే విధంగా ఉంటే ఇంక దేవుడు ఏం చేస్తాడో మనం పురాణాల్లో చూసాం, అది జరుగుతుంది, అది వేరే విషయం. దాని తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తానంటే వాసుదేవన్ గారు, ప్యానల్లో ఉన్నటువంటి అందరికి కూడా తెలుసు, 2014లో వీళ్ళు నిరుద్యోగులు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు పింక్ డైమండ్ గురించి మాట్లాడారు. మీకు గుర్తుంటారు, పింక్ డైమండ్ చంద్రబాబు గారు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా శ్రీవారికి అలంకరించేటువంటి నగలన్నీ కూడా చంద్రబాబు గారి బెడ్రూమ్ లో పెట్టేసుకున్నాడు, తీసుకెళ్లిపోయి ఇక్కడ ఉండేటువంటి పోయాయి అని కూడా ఆరోపణ చేశారు. ఆ ఆరోపణలో గతం 5 సంవత్సరాలలో దాని జోలికే పోలేదు. అందరూ అడిగితే కూడా దాని విషయమే మాట్లాడాల. ఆ రోజు ఎందుకు ఆరోపణ చేశారంటే, చంద్రబాబు గారి మీద హిందువులకి వ్యతిరేకత రావాల, చంద్రబాబు గారు ఏదో విశ్వసించడు అనేసి ఆయన మీద వ్యతిరేకత రావాలని చెప్పి వీళ్ళు ఇష్టానుసారం ప్రచారం చేశారు. ఆ రోజు మేమందరూ కూడా అడిగాం, మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులు కూడా క్వశ్చన్ వేశారు, అయ్యా ఇప్పుడు మీరు 2014 నుండి 19 వరకు చంద్రబాబు గారు పింక్ డైమండ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు, నగలు ఎత్తుకొని పోయారు అని చెప్పేసి అన్నారే, ఇప్పుడు మీ ప్రభుత్వం జరుగుతా ఉంది కదా 2019 నుండి 24 వరకు, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారి మీద చేసిన ఆరోపణలు అవన్నీ రుజువు చేయగలుగుతారా, అవి తీసుకొచ్చి పెడితే కదా మనకు మంచిది అని చెప్పి కూడా మాట్లాడినారు. దాని ఊసే లేదు. ఇట్లా ఉంటాయి సార్ వీళ్ళ ఆరోపణలు అనేటివి.